ఎందుకెళ్ళే చెప్పు ఈరోజు ఆఫీస్కి? ఆప్షనల్ హాలిడే. అదే దేనికి? రంజాన్కి. వెయిట్ ఏ మినిట్, మనం ఇవాళ రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటున్నావా? మనం మన బద్ధకంతో మన పండగలే సరిగ్గా చేసుకోలేకపోతున్నాం, ఇంకా రంజాన్ ఏం చేసుకుంటాం. కానీ ఆ జీ బ్లాక్ లో ఉండే రజియా వాళ్ళు ముస్లిమ్స్ కదా, అయినా వాళ్ళు మనకెందుకు ఇస్తారు? ఇస్తారు బాబు. లాస్ట్ ఉగాదికి నేను వాళ్ళకి ఉగాది పచ్చడి ఇచ్చాను. నాశనం, అయితే సస్తే ఎవరు? అంత లేదమ్మా, బాగుంది కదని బౌల్ మొత్తం నాకేశారు. మళ్ళీ మళ్ళీ కావాలన్నారు. నువ్వు కులుకుంటూ నా మీద పడతావే. ఆఫ్టర్నూన్ ఐటమ్స్ వస్తాయి కదా, నువ్వు చూస్తూ ఉండు, నేను తింటా. నిజంగానే క్యారియర్ వస్తుందంటావా? మరి గీత అంటే ఏమనుకున్నావు? ఏం అనుకోవట్లేదులే గాని రంజాన్ ఐటమ్స్ మాత్రం భలే ఉంటాయి. చిన్నప్పుడు మా ఇంటికి మస్తాన్ అంకుల్ వాళ్ళు ప్రతి రంజాన్కి ఇంత పెద్ద క్యారేజ్ తీసుకొచ్చేవాళ్ళు తెలుసా? మాకు కూడా మా ఫ్రెండ్ అఫ్రీన్ వాళ్ళ ఇంటి నుండి ఇంత పెద్ద క్యారియర్ వచ్చేది. భలే ఉంటాయి కదా. చాలా బాగుంటాయిలే. మళ్ళీ దాని ఒక స్వీట్ ఉండేది, బెల్లంతో చేస్తారనుకుంటా, అదిరిపోద్ది. అదే స్వీట్ నీ మొహం షీర్ కుర్మా. ఎంత తిన్నా పోతూనే ఉంటుంది తెలుసా. అయినా రంజాన్ రోజు మనం వెజిటేరియన్ గురించి మాట్లాడుకోవడం ఏంటి? నల్లీకా షేర్వా అంటే అదే మటన్ బోన్ సూప్. ఎంత జలుబున్నా దాని ఘాటుకి ఒక్క బౌల్ వేసావనుకో పీక్సే. ఆ బోన్లో మూలుగుంటది కదా, అదే. ఇంకోటి ఉంటుంది సుబ్బు, భలే మెత్త మెత్తగా సాఫ్ట్ గా. ఏంటది, హలీమా? అదైతే ఈ సీజన్ లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది కదా. మరి ఇంకేంటి? అదేదో బాతో స్టార్ట్ అవుద్ది సుబ్బు. బేజానా? బేజా ఫ్రై భలే ఉంటది కదా. ఇంతకీ బేజా అంటే ఏంటి సుబ్బు? అదేంటో తెలుగులోనే తినేస్తున్నావా? తినడానికి టేస్ట్ తెలిస్తే చాలు గాని రెసిపీ ఎందుకు? అన్నీ నేర్చుకుంటే చేసి పెట్టమంటారు. నేటి మహిళవు కదా. నేటి మైల్లో రేపటి మైల్లో మూసుకొని బేజా అంటే ఏంటి చెప్పు. నీకు లేనిది నాకుండేది ఏంటి పొగరా? అదైతే నీకుండేది నాకు లేదని చెప్తాగా. అఘోరించాలి. మ్యాటర్ చెప్పు. అసలు నిన్న అడిగేదేంటి, నేనే గూగుల్ చేసుకుంటా. బేజా అంటే బ్రెయిన్. ఓ అందుకా అంత సాఫ్ట్ గా ఉంటుంది. దీంతో పాటు బిర్యానీ. రంజాన్ అప్పుడు బిర్యానీ స్పెషల్ కదా, అందుకే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. టైం 12 అయింది, పద. ఓవర్ చేయకు. వినాయక చవితికి మన పూజ అయ్యేసరికి 3 అయ్యేది. సో టైం పడుతుంది. వెయిట్ ఫర్ ద ట్రీట్. అంటే ఏం లేదు, మనం రంజాన్కి మెనూ లిస్ట్ మొత్తం చదివాం. అసలు వాళ్ళ గెస్ట్ లిస్ట్ లో ఉన్నావా లేదా? వర్రీ కాకు, టాప్ ప్లేస్ లో ఉంటాం. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటా. 1 గంట అయింది, ఒకటి రాలేదు. ఏంటి 1 గంటకే? వెయిట్ ఏ మినిట్, నువ్వు అసలు పొద్దున వాళ్ళని విష్ చేసావా? ఓ యా, లేదు సుబ్బు. అది సంగతి. గుడికి వెళ్ళకుండా వరాలు కావాలన్నాడంట నీలాంటోడు. విష్ చేయకుండా పార్సల్ ఎట్లా వస్తుంది కదా. కమ్ ఆన్, లెట్స్ విష్. हेलो रजिया, बिजी है क्या? कुछ नहीं, विश करने का कॉल करा. ईद मुबारक. आपका हस्बैंड है क्या? सुबह उसको ईद मुबारक बोलेगा. सुबह ఇదిగో విష్ చేయి. తీసుకో, నువ్వు తినవా? హలో జీ, ఈద్ ముబారక్. గుడ్ జాబ్. అమ్మయ్యా చెప్పేసాం, ఇప్పుడు పక్కా వచ్చేస్తుంది. నాకు ఆకలిస్తుంది. అదేంటి, కాన్ఫ్లెక్స్ తినలేదా నువ్వు? తినలేదు. అరే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేద్దాం నీకు ఎన్నిసార్లు చెప్పాను. స్కిప్ ఏం చేయలేదు, శాండ్విచ్ తిన్నాను. అదెక్కడిది, నాకు చేయలేదే. బ్రెడ్స్ 2 ఉన్నాయి సుబ్బు, నీకేం సరిపోద్దని చేయలేదు. కమ్ ఆన్. రంజాను భోజనంబు వింతైన వంటకంబు జిబ్లాక్ వారి విందు మనకి ముందు. ఇల్లు కదా పక్కిల్లు. నువ్వు వెళ్ళి చూడు. ఓకే. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా. హాయ్, నా కోసారి వచ్చారా? ఓ సారీ.